చూస్తేనే తెలుస్తుంది లాస్ట్ వరకు అనేది. సో మరి ముక్కు అవినాష్ ఎట్లా ఆడుతున్నాడు? అవినాష్ బాగానే ఆడుతున్నాడు, పర్లేదు. కానీ ముక్కు అవినాష్ వస్తాడని అయితే గ్యారంటీ లేదు. నిఖిల్ వస్తాడని అనుకుంటున్నాం. నిన్న విష్ణుప్రియ వెళ్ళిపోయింది కదా, మీరు ఎట్లా అనుకుంటారు? హ్యాపీ ఫీల్ అవుతుందా, సాడ్ ఫీల్ అవుతున్నారా? బాధ ఏముంది, ఆడిన వాళ్ళకి చీడు దాకా ఎవరికి వస్తుంది అనేది వాళ్ళ అభిప్రాయం. గేమ్ ఆడిందా? గేమ్ ఆడినట్లు పెద్దగా ఏం అనిపించలేదు మేము, అందుకే ఓటింగ్ కూడా ఏం చేయలేదు వాళ్ళకి మేము. ఇప్పటిదాకా ఎట్లా ఉంది మరి అందులో? ఇప్పటిదాకా అంటే తర్వాత ఏమో చెప్పలేము. సో మరి గౌతమ్ గురించి ఏం చెప్తారు? గౌతమ్ ఇప్పటి వరకు అయితే బెస్ట్ ఆడుతున్నారు, లాస్ట్ వరకు ఆడతారని అనుకుంటున్నాం. గౌతమ్ గ్రూప్ గేమ్ ఎప్పుడు ఆడలేదా? ఏం ఆడలేదు, అతను ఒక్కడే ఆడుతున్నాడు. ఒకరే ఆడితే గెలుస్తాడా మరి? గెలవాలి, ఆడనికి కదా వచ్చాడు, సొంతంగా ఆడనికి. గ్రూప్ ఆడితే గెలవనికి కాదు కదా. అది కాక అందరూ ఓటింగ్ చేస్తారు కాబట్టి ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరు బాగా ఆడతలేరు అని తెలుస్తుంది కాబట్టి అతను వస్తారు లాస్ట్ వరకు. నిఖిల్ గురించి ఏం చెప్తారు? నో ఐడియా. గేమ్ గురించి పెద్దగా ఇంట్రెస్ట్ ఏం అనిపించదు. ఓకే, పెద్దగా ఎవరికి ఇష్టం అంత ఇంట్రెస్ట్ పెట్టాం. ఓకే అమ్మా, ఇప్పుడు ఇన్ని రోజులు మీరు నిఖిల్ని చూడబట్టి 95 days అవుతుంది. నిఖిల్లో మీకు నచ్చిన మంచి క్వాలిటీ అంటే ఏం చెప్తారు, బ్యాడ్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు? మంచితనం ఏంటిదైనా, చెడ్డతనం అంటే? చెడతనం అంటే మనకి అంతగా ఏం తెలియదు. మంచితనం అంటే ఆయన మంచిగా అందరితో హాయిగానే ఉంటాడు, మాట్లాడతాడు, మంచిగానే యూజ్ చేస్తుంటాడు అంతే. అలా ప్రేరణలో మీకు అలా ఏమనిపించింది మంచితనం? నో థాంక్స్. ఇప్పుడు టాప్ 2 లో ఎవరు ఉంటారంటారమ్మా మీరు? నిఖిల్ వస్తాడని అనుకుంటున్నాం. నిఖిల్ టాప్ 1 లో ఉంటారా? టాప్ 2 అంటే ముక్కు అవినాష్ వస్తారేమో. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉంటారా? నిఖిల్ అవినాష్ మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరిలో టాప్ 1 టాప్ 2 అంతే అండి. ఎలా అనిపించింది మీకు? నాట్ బ్యాడ్. గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది? పర్లేదు. గౌతమ్ టాప్ 1 లో ఉంటారు అని అంటారు చాలా మంది. గౌతమ్ వర్సెస్ నిఖిల్ అంటున్నారు. మేబీ గౌతమ్ కూడా కప్పొట్టచ్చు అంటున్నారు. మీకు అలా అనిపిస్తుంది? అట్లా ఏం లేదు, ముగ్గురు ఉంటారు కదా, వస్తే ఇద్దరే ఫస్ట్ ఆర్ సెకండ్. ఓకే, అంతే. థ్యాంక్ యూ మ్యామ్.